సైంటిస్టుల తవ్వకాల్లో సీతాదేవి ఆనవాలు బయటపడ్డాయా? రామాయణ కాలం నాటి సీతాదేవి ఆనవాల కోసం చేసిన తవ్వకాల్లో ఆమె ధరించిన విలువైన ఆభరణాలు వెలుగు చూశాయా? అసలు సైంటిస్టులు చేసిన రీసెర్చ్లో ఏం తేలింది? సీతాదేవి భూలోకం విడిచి భూగర్భంలోకి ప్రవేశించిన చోటు నిజంగానే ఇంకా భూమి మీద ఉందా? అసలు రామాయణపు ఆనవాళ్లు ఎక్కడున్నాయి, ఎలా ఉన్నాయి? ఇప్పటివరకు ప్రపంచానికి తెలియని రామాయణ రహస్య ప్రాంతాల గురించి తెలుసుకునే ముందు మీరు రామభక్తులైతే వెంటనే జై శ్రీరామని కామెంట్ పెట్టి వీడియోని షేర్ చేయండి. రామాయణం దీని గురించి తెలియని భారతీయుడుండడేమో. అయోధ్యలో రామాలయం తర్వాత ప్రపంచం మొత్తం రాముడి విశిష్టత తెలిసింది. 500 ఏండ్ల ఆశ అయోధ్యలో రామాలయ నిర్మాణం. అయితే కొంతమంది నాస్తికులు మాత్రం రాముడు లేడు, అది ఒక కల్పిత గాథ అని అంటారు. అలాంటి వాళ్ళ మాటల్ని తోసిపుచ్చుతూ రాముడు, సీత అసలు రామాయణం నిజమా కాదా అనే విషయంలో సైంటిస్టులు చాలా ప్రయోగాలు, రీసెర్చ్లు చేస్తూ ఉన్నారు. అలా చేసిన రీసెర్చ్లో చాలా వరకు రాముడి ఆనవాళ్లు బయటపడ్డాయి. సముద్రంలో వానరుల సాయంతో రాముడు కట్టిన వారధి నిజమే అని చరిత్రకారులే కాదు, నాసా సైంటిస్టులు సైతం చెప్పారు. వారధి నిజమైనప్పుడు రాముడు కూడా నిజమే కదా, రామాయణం కూడా జరిగిందే కదా, రావణుడి లంకా దహనం అన్ని వాస్తవాలే కదా అని ఆస్తికుల వాదన. సీతాదేవిని రాములవారు అడవులకి పంపించాడు కదా, మరి ఆమె వెళ్లిన చోటు ఎక్కడుంది? వాల్మీకి ఆశ్రమంలో కదా ఆమె లవకుశలకి జన్మనిచ్చింది. మరి ఆ లవకుశుల జన్మస్థలం కూడా ఉండాలి కదా. నాస్తికులైన చాలా మంది ఉన్న అనుమానాలు. అయితే ఈ అనుమానాలని పటాపంచలు చేస్తూ సైంటిస్టులు కొన్ని రీసెర్చ్లు చేశారు. సైంటిస్టుల రీసెర్చ్ ప్రకారం ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ జిల్లాకి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న బిట్టూరు అనే ప్రాంతంలో ఎన్నో పౌరాణిక ఇతిహాసాలకి ఆధారాలు దొరికాయి. రామాయణం సమయంలో వాల్మీకి ఆశ్రమం ఇక్కడే ఉండేదట. అందులోనే వాల్మీకి రామాయణం రాశాడని చెప్పుకుంటారు. సీతాదేవి అయోధ్యని విడిచిపెట్టి వెళ్లాల్సి వచ్చినప్పుడు ఆమె వాల్మీకి ఆశ్రమానికి వెళ్ళింది. ఇక అక్కడే లవకుశల జననం జరిగింది. ఇక లవకుశలకి స్వయంగా వాల్మీకి శిక్షణ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ ఊర్లో ఉన్న రామ జానకి అనబడే మందిరంలో లవకుశలు ఉపయోగించినటువంటి బాణాలను ఇప్పటివరకు ఉంచారు. లవకుశలు ప్రతిరోజు ఇక్కడి సమీపంలో ఉన్న గంగానదిలో స్నానం చేసేవారు. అలాగే ఇక్కడే వారు బాణాలని సంధించటం మరియు గుర్రపు స్వారీ లాంటి విద్యలను నేర్చుకున్నారు. అలాగే ఈ ప్రదేశంలోనే సీతాదేవి ఇల్లు కూడా ఉంది. అందులోని సీతాదేవి లవకుశల్ని పెంచి పెద్ద చేసిందని చెప్పుకుంటారు. అన్నిటికన్నా విచిత్రమైన విషయం ఏంటంటే ఈ ప్రదేశంలోనే సీతామాత పాతాళ లోకంలోకి వెళ్లినటువంటి ప్రదేశం కూడా ఉంది. ఈ ఊరిలో మొత్తం అన్నీ కలుపుకొని 52 ఘాట్లున్నాయి. అయితే ప్రస్తుతం మనం ఈ ఊరిలో ఉన్న కొన్ని ముఖ్యమైన ప్రదేశాల గురించి తెలుసుకుందాం పదండి. అయితే ఇందులో మనం మొదటిగా మాట్లాడుకోవాల్సింది వాల్మీకి ఆశ్రమం గురించి. వాల్మీకి ఆశ్రమంలో మొత్తం 3 మందిరాలున్నాయి. అందులో ఒకటి స్వయంగా వాల్మీకిది. ఈ మందిరంలో వాల్మీకి కూర్చుని తన ఎడమ చేతిలో తాళపత్రాలను పట్టుకుని ఏదో రాస్తున్నట్లుగా ఆయన యొక్క ప్రతిమ కనిపిస్తోంది. చరిత్ర ప్రకారం వాల్మీకి ఇక్కడే కూర్చుని మొత్తం రామాయణాన్ని రాశారట. ఆయన దగ్గరే విష్ణుమూర్తి యొక్క విగ్రహం కూడా చూడటానికి మనకు కనిపిస్తోంది. అందులో శ్రీ మహావిష్ణువు శంఖచక్రం, గద పద్మాన్ని ధరించి కనిపిస్తాడు. ఈ ఆశ్రమం చాలా ఎత్తులో ఉంటుంది, అందుకని అక్కడికి చేరుకోవడానికి మెట్లున్నాయి. ఇందులో వింత ఏముంది అని అనుకుంటున్నారా? అయితే ఈ మెట్లన్నీ అక్కడి వారు స్వర్గానికి వెళ్లడానికి మార్గంగా భావిస్తారు. ఈ మెట్లలో ఆఖరి మెట్టెక్కినప్పుడు ఈ సిటీ యొక్క మొత్తం అందాన్ని మీరు అక్కడి నుంచి చూడొచ్చు. అయోధ్య నుండి శ్రీరాముడు సీతాదేవిని పంపించేటప్పుడు సీతాదేవి నేరుగా ఈ ప్రదేశానికి వచ్చి నివాసం ఉండడం ప్రారంభించింది. ఇక్కడే ఆవిడ లవకుశలకి జన్మనిచ్చింది. అయితే ఇక్కడ ఆ మెట్లతో పాటు ఒక దీపమాలిక అనబడే ప్రదేశం కూడా ఉంది. సరిగ్గా ఆ దీపమాలిక కింద భాగంలోనే లవకుశల యొక్క జన్మస్థలం ఉంది. ఈ మందిరంలో సీతాదేవి యొక్క విగ్రహం మరియు లవకుశలతో పాటు హనుమంతుని యొక్క విగ్రహం కూడా స్థాపించబడి ఉంది. ఇక్కడ మీరు చూస్తున్న ఈ ప్రదేశంలోనే లవకుశలు శ్రీరాముడు అశ్వమేధ యాగానికి ఉపయోగించినటువంటి గుర్రాన్ని పట్టుకున్నారు. అలాగే హనుమంతుడిని ఇక్కడే బంధించారు కూడా. బ్రహ్మవత్ ఘాట్ ఈ ప్రదేశం అక్కడే గంగానదికి సమీపంలో ఉంది. పురాణాల ప్రకారం బ్రహ్మదేవుడు తన నివాసం ఉండడానికి బిట్టూరును ఎంచుకున్నాడు. ఇక్కడే ఆయన
మానవ జాతిని సృష్టించాడు. అయితే ఇక్కడ ఆయన ఒక శివలింగాన్ని స్థాపించాడు. దానిని బ్రహ్మేశ్వర్ మహాదేవ్ అన్న పేరుతో పిలుస్తారు. బ్రహ్మస్ఫూటి అని ఈ దేవాలయం ప్రపంచానికి కేంద్ర బిందువు అని చెప్పుకుంటారు. కొంతమంది పండితులు చెప్పే దాని ప్రకారం బ్రహ్మదేవుడు ఈ ప్రదేశంలోనే కూర్చుని ఈ సృష్టి యొక్క రచన చేశాడని అంటారు. ఎన్నో వందల యజ్ఞాలని కూడా ఇక్కడే జరిపించాడట. కాని ఎప్పుడైతే యజ్ఞం పూర్తి చేసుకుని బ్రహ్మదేవుడు తిరిగి వెళ్దామని అనుకుంటాడో అప్పుడు తన కాలికి ఉన్నటువంటి ఒక కడియం భూమిపైన పడింది. అది నేరుగా పాతాళ లోకంలోకి పడిపోయింది. ఆ ప్రదేశాన్ని బ్రహ్మకూటి అని అంటారు. ఇక తరువాతది సీతమ్మవారి పాతాళ ప్రవేశం. ఈ ప్రదేశంలోనే సీతాదేవి భూగర్భంలోకి వెళ్లిపోయింది. లవకుశులు హనుమంతుణ్ణి మరియు లక్ష్మణుణ్ణి బంధించినప్పుడు వారిని వెతుకుతూ స్వయంగా శ్రీరాముడు అక్కడికి వస్తారు. శ్రీరాముడు లవకుశులతో యుద్ధం చేస్తున్నప్పుడు ఆయనకి అర్థమవుతుంది లవకుశులు మరెవరో కాదు, అతని యొక్క కుమారులే అని. ఇక అదే సమయంలో శ్రీరాముడు సీతాదేవిని కూడా అక్కడ చూస్తాడు. మన ఇతిహాసాల ప్రకారం ఆ సమయంలో శ్రీరాముడు సీతాదేవిని పట్టుకుందామని ప్రయత్నించినప్పుడు ఆమె తన తల్లి అయినటువంటి భూదేవి గర్భంలోకి వెళ్లిపోయిందట. అయితే ఆ ప్రదేశం కూడా ప్రస్తుతం అక్కడుంది. దానిని అక్కడి ప్రజలు సీతాకుండ్ అనే పేరుతో పిలుస్తారు. అలాగే అక్కడి నుంచి పాతాళలోకానికి కూడా మార్గం ఉంది అని అక్కడి ప్రజలు బలంగా నమ్ముతారు. అన్నిటికంటే మించి ఇక్కడ ఒక బావి ఉంది. సీతామాత ఈ బావిలో నీటిని ఉపయోగించేవారని అందరూ నమ్ముతారు. ఆశ్చర్యకరంగా ఇప్పటికీ కూడా బావిలో నీరు అలాగే ఉంది. అలాగే లవకుశుల యుద్ధ శిక్షణ తీసుకున్నటువంటి ప్రదేశం కూడా ఇంకా ఇక్కడే మనకు కనబడుతుంది. అయితే మనం అసలు సీతామాత భూగర్భంలోకి ఎందుకు వెళ్లిపోయింది అన్న విషయం గురించి కూడా ఒకసారి చూద్దాం. వాల్మీకి యొక్క ఆదేశానుసారం లవకుశులు అయోధ్యకి బయలుదేరతారు. అయోధ్యలో వారిద్దరూ నాటక రూపంలో అందరికీ రామాయణ కథను చెప్పడం ప్రారంభించారు. అది విన్న శ్రీరాముడు సీతాదేవి గుర్తొచ్చి ఎంతగానో కుమిలిపోయాడు. శ్రీరాముణ్ణి ఆ బాధ నుంచి బయటికి తీసుకురావడానికి అందరూ కలిసి ఒక యాగం చేస్తే బాగుంటుందని నిర్ణయించుకుని శ్రీరాముడితో అశ్వమేధ యాగం చేయించారు. ఆ తర్వాత ఆ గుర్రాన్ని లవకుశులు బంధించారు. గుర్రాన్ని విడిపించడానికి శ్రీరాముడు వచ్చినప్పుడు అక్కడ శ్రీరాముడు సీతాదేవిని మళ్లీ చూస్తాడు. శ్రీరాముడు సీతాదేవిని ఆ పరిస్థితుల్లో చూసి ఎంతగానో బాధపడతాడు. అలాగే లవకుశులిద్దరూ కూడా తమ కుమారులని తెలుసుకుని వారిని ఆ పరిస్థితుల్లో వదిలేసినందుకు కృంగిపోతాడు. ఇక శ్రీరాముడిపై ఎలాంటి కలంకం పడకూడదు అని నిర్ణయించుకుని అయోధ్య నుంచి బయటికి వచ్చేసినటువంటి సీతాదేవి శ్రీరాముడిని ఆ పరిస్థితిలో చూడలేక లవకుశులిద్దరిని శ్రీరాముడి చేతిలో పెట్టి వీరిద్దరిని అయోధ్యకి తీసుకుని వెళ్లమని చెప్పి తాను తన తల్లి అయినటువంటి భూదేవిలో కలిసిపోతుంది. అయితే సీతాదేవి భూమిలోకి వెళ్లిన ప్రదేశం ప్రయాగ్రాజ్ దగ్గర ఉన్న బడోహి ప్లేస్ లో ఉన్న సీతా సమహిత్ స్థల్ సీతామర్హి అనే ఈ ఆలయమని కూడా చెప్తారు. అలానే కర్ణాటకలోని అవనిలో సీతా లవకుశులకి జన్మించింది అని, వాల్మీకి ఆశ్రమం కూడా అక్కడే ఉండేదని నమ్ముతారు. అలాగే సీతామాత కూడా అక్కడే భూగర్భంలోకి వెళ్లిపోయిందని కూడా చెప్తారు. అది ప్రాంతాల బట్టి వారి నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది. కానీ ఎక్కువగా బిట్టూరులోనే ఈ సంఘటన జరిగిందని చాలా మంది నమ్ముతారు. ఆధారాలు కూడా మనకి బిట్టూరులోనే కనిపిస్తాయి. అయితే ఈ సంఘటనలు ఎక్కడ జరిగాయని మీరు అనుకుంటున్నారు? కామెంట్ చేయండి. అయితే ఫస్ట్ లో చెప్పుకున్నట్టు మీరు ఎవరైతే రామభక్తులున్నారో జై శ్రీరామ్ అంటూ కూడా కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఈ వీడియో మీకు నచ్చితే కంపల్సరీగా లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.